హలో, ఐఎమ్ సారీ. మీ ప్రేమాయణం అడ్డొచ్చినందుకు క్షమించండి. అక్క, ఇవాళ ప్రయాణం ఉన్నతా లేనతా? సారీ రత్న, ఇదిగో వచ్చేస్తున్నాను. వస్తాను రాసు. రత్నమాల, ఆ టాక్సీ ఎందుకు? నా కారులో దిగి పెడతాను. అబ్బే, మీకెందుకు లేండి ఆ శ్రమ. శ్రమేమిటి? అది మహాభాగ్యం. ఏదో మన హాస్టల్ దాకా దిగబెట్టినట్టు ఉంటుంది. అబ్బెబ్బే, హాస్టల్ దాకా వస్తే స్టేషన్ దాకా రావనిపిస్తుంది. స్టేషన్ దాకా వస్తే ఊరి దాకా రావనిపిస్తుంది. ఊరి దాకా వస్తే ఇంటి దాకా రావనిపిస్తుంది. ఇంటి గుమ్మం దాకా వస్తే టాటా బై బై. వస్తాను. ఇద్దరు ప్రేమికులను విడదీస్తున్నావో వెంకట రత్నమాల, నువ్వు జీవితంలో ఒకసారైనా ప్రేమించి చూడు. అప్పుడు గాని విరహంలో ఉన్న బాధ ఏమిటో నీకు అర్థం కాదు. ఇది నీకు నా శాపం. అక్క, నాన్న. అవును, నాన్నే. అవునమ్మా, మీరు లేరుగా నాకు బువ్వ ఎవరు పెడతారు? అది సరిగాని తల్లి, మీకు ట్రైన్ లో బాగా నిద్ర పట్టిందా? ప్రయాణం బాగా సాగిందా తల్లి? అక్క, నాన్నతో మనం మాట్లాడాం. ఏమ్మా? మరి స్టేషన్ వస్తానని రాకుండా ఎందుకని అడుగుతున్నాడు చూడు. అదా తల్లి, నేను స్టేషన్ కి రావాలని 5ంటికి అల్లారం ఇచ్చాను. 6ంటికి గట్టకొట్టింది. తప్పు నాదు కాదు, ఆ గడియారం. రండి గట్టిగా చీచి బుద్ధి చెప్దాం. అయితే ఇంకా ఎందుకు ఆ గడియారం? అవతల పారేసి కొత్తది కొందాం. కొత్తది కొందాం, కానీ పారదు పారేది తల్లి. అబ్బా, ఇంకా ఎందుకు నా ముసలి గడియారం? అమ్మలు, ఈ గడియారం కూడా ముసలైపోతుందిగా, దీన్ని కూడా పారేస్తారా? ఊరికేనే అన్నాలే నాన్న. రండమ్మా రండమ్మా, రండి రండి. చాలా సంతోషం తల్లి, ఇవాళ నాకు పండగలా ఉంది. పరీక్షలు బాగా రాశారా? ఈ సంవత్సరం పాస్ అవుతారా? అన్నట్టు హాస్టల్లో భోజనం బాగుందా? లేకపోతే చెప్పండి, వేరే బంగాళా తీసుకుని వంట మనిషిని ఏర్పాటు చేసేస్తాను. అబ్బే, ఎందుకులే నాన్న, అక్కర్లేదులే నాన్న. అన్నిటి హాస్టల్ సదుపాయంగా ఉంది కదక్క. అన్నట్టు అన్నయ్య నాన్న వాడు మన లోకంలో లేడు తల్లి. సినిమా పిచ్చి పెట్టుకుంది, 1,00,000 కోట్లలో మునిగి తెలుస్తున్నాడు. వండర్ఫుల్, 1,00,000 కోట్లు కురుస్తున్నాయి, జలపాతాలు వచ్చి పడతాయి. పిక్చర్ హిట్. అన్నయ్య, నిన్నే మేము వచ్చేసా అన్నయ్య. ఓహో అన్నయ్య, ఓహో మీరు వచ్చారా? గుడ్, వెరీ గుడ్. ఏమిటన్నయ్య ఇది? 6 నెలల తర్వాత ఇంటికి తిరిగి వస్తే ఒక్క నిమిషం మాట్లాడకూడదు? అయ్యో బాబాయ్, ఒక్క నిమిషమే. నిమిషం అంటే వేలకు 1,000 రూపాయలు. నో టైం. సాయంకాలం 3 గంటలకు కనిపించండి. 3 నుంచి 4 దాకా జనంతో మాట్లాడతాం. ఏమిటో అంత వల్లమన్నారు అది అబ్బాయి గారికి. తెలియదలా? పిక్చర్ తీస్తున్నా. ఓహో ప్రొడక్షన్స్, ఓహో ప్రొడక్షన్స్. నీ ముఖంలో ఉంది. ఉందా? నా మొహంలా ఉంటే పిక్చర్ హిట్టే. రేపటి నుంచి నాది బాక్స్ ఆఫీస్ ప్రైస్. నా పిక్చర్ రిలీజ్ అయిందంటే జనం ఓహో ఓహో అంటారుగా, అందుకని వాళ్ళందరికంటే ముందర మనమే వేద్దామని ఈ పేరు పెట్టాను. మనం ఏం చేసినా వెనకాల ఫిట్టింగ్ ఉంటుందిలే. సరే గాని డబ్బుందా? మన బాబు సొమ్ముందిగా. మన బాబు అయితే కర్ర తిరగేసి నడ్డి విరగేసి. ఇంతకి పిక్చర్ పేరేమిటో? పిక్చర్ చూసే వాళ్ళు అడగాల్సిన ప్రశ్న అది. పేరు లేదు, నో నేమ్. పేరు పెట్టలే. కథ ఎవరు? డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ ఎవరు? ఇంతటి వాడిని నేను ఉండగా ఇవన్నీ ఇంకోటి చేస్తాడా? ఇక చూడండి, పెట్టుబడి హీరోయిన్ తప్ప మిగతావన్నీ నేనే. హరహర హే తెలుసు సినిమా, చివరికి నీకు ఇంత గతి పెట్టిందా? గతి గీత అన్నామంటే తంత యోగం అనండి. అయినా తెలుగు సినిమాల గురించి మాట్లాడడానికి మీకేం తెలుసని? మీరు చూసిన సినిమాలు ఏమిటి? ఇన్సల్ట్. మేము అసలు తెలుగు పిక్చరే చూడం. మరేం చూస్తారు? ఇంగ్లీష్ వే చూస్తాం. అబ్బో, పెద్ద ఇంగ్లీష్ తెలుసున్నట్టు. మీ జాతిలో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మీరా తెలుగు చదవరు, వినరు. కానివ్వండి, రేపు ప్రొద్దున నా పిక్చర్ బజార్ను పెడితే ఇంగ్లీష్ దొరలంతా ముక్కు మీద వేలేసుకుని వీ డోంట్ సీ ఇంగ్లీష్ పిక్చర్, మేము తెలుగు పిక్చర్లు మట్టుకే చూస్తామంటారు. అప్పుడు చచ్చినట్టు మీరు కూడా నా పిక్చర్ క్యూలో నిలబడి టికెట్లు దొరక. ఆ పరిస్థితి వస్తే అసలు సినిమా చూడడమే మానేస్తాం అంతే. చూడకపోతే పండే అవి మొత్తం పాడు చేశారు. పండే అయినా మనకే రావే అక్క. మొన్న చెప్పిన టెండర్ ఏం చేశావు? పంపించేశానన్నా. 2,35,000 కోట్ చేశాను. గుడ్, దట్స్ ఆల్ రైట్. పోతే గుంటూరు హాస్పిటల్ టెండర్ కూడా ఏదో వేద్దాం అనుకున్నాం కదా? అవును, అది కూడా పంపిస్తాను. అబ్బా
ఎప్పుడు చూసినా టెండర్స్, లక్షలు, సున్నాలు, ఇటుకలు, దూలాలు. ఇదే కూడా తిండి అవసరం లేదా ఏంటి? వచ్చావా? నువ్వు చెప్పలేదని. వచ్చానుగా, ఇక దయచేయండి. అబ్బాయి, నీకు ఉత్తరం వచ్చిందిరా, అక్కడ పెట్టాను. తప్పకుండా నాయనా. ఇదిగో చూడు, నీకు శాంతమ్మ అని పేరు పెట్టిన వాళ్ళు ఎవరో పెట్టారు. ఇప్పుడు అనుకో నేను లాభం. డబ్బు డబ్బు డబ్బు, త్వరగా నా ముఖం చూడరా. ఏమి బ్రదర్, నన్ను కాపాడు. నువ్వు చాలా మంచివాడి. నాకు 200 అప్పు కావాలి బ్రదర్. నేను అడుగు బేరంలో ఓ కారు కొని వాయిదాల మీద తీరుస్తున్నాను. తెలుసుగా, ఈ నెల వాయిదాకి టైం అయిపోయింది. నా దగ్గర డబ్బు లేదు. కారు యజమాని మా నాన్న దగ్గరికి వెళ్ళి కారు కోతలకు వస్తుంటాడు. నువ్వు ఆ డబ్బు తీసుకెళ్ళి మా నాన్నకిచ్చేయి. నాన్నకి నా అడ్రస్ చెప్పకు, వచ్చి కారు లాగేసుకుంటాడు. డబ్బిస్తావుగా? ఇస్తే దేవుడికో కొబ్బరికాయ, లేకపోతే నేనెత్తిన 10 కొడతా. ఇట్లు నీ ప్రాణమిత్రుడు నీరస రంగారావు. ఉంటా. ఒరేయ్, మా నాన్నకు డబ్బిచ్చేటప్పుడు జాగ్రత్త, కోపంగా ఉంటాడు. ఉంటా. సరే రంగా, మా చిట్టి రంగా, డబ్బు రానికి ఎప్పుడు డబ్బు. సైలెన్స్. ఏమిటా జవాబు? ఉప్పు ఉందా అంటే పప్పు ఉంది అంటావు. అది కాదు మాస్టర్. సైలెన్స్. మనీ ఆర్డర్ ఎదురంటే ఉత్తరం ఉందంటావు. ఏమిరా మనీ ఆర్డర్ రాలేదు మాస్టర్. ఎందుకు రాలేదంట? ఎవరి కోసం వస్తుందిరా? ఏమో, నాకేం తెలిసింది. నీకు నాటోడు తెలిసేసింది కనుకనా? స్కూల్లో చదివినప్పుడు తెగసందికి సూత్రం తెలియదు. తెలుగు భాషలో అక్షరముక్కలు ఎన్నున్నాయో తెలియదు. 13 ఎక్కం అసలు రాదు. నేను అన్నా చేశాడు 25 ఏళ్ళు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం. ఇలాగేనా? మరినయ్యా మనీ ఆర్డర్ రావాలో అంటే టంగుగా తీసి ఇచ్చేసేవాడు. వాడు పోస్ట్ మ్యాన్. మాస్టారు మాటగడం నాకు అది కాదు మాస్టారు. ఓ మాస, అసలు మా వాణ్ణి కాదయ్యా, ముందు నిన్నాలి. వాడిని చెడగొట్టింది నువ్వు. అవును మరి, నీ తండ్రి లక్షాధికారి, నీకు 4 కార్లు ఉన్నాయి. నువ్వు కారులో తిరుగుతావు, వాడిని తిప్పుతావు. ఇవాళ వాడి కారు కావాల్సి వచ్చింది. ఈ ఇచ్చిత అంటే డబ్బు లేదు కదా? డబ్బు పంపించాడండి. మరి చెప్పలేవయ్యా? మరి చెప్పుదామని. సైలెన్స్. ఆన్సర్ టు ది పాయింట్. చూడు, డబ్బు తెచ్చావు. తెచ్చిన వాడు బెల్లం కొట్టిందా నిలబడితే ఎలా మరి? చూడరా, చూడు, వీడు నా స్టూడెంటే. వాడిని చూసేలా తెచ్చుకోరా బుద్ధి. లేదు నీ ఉద్యోగం వాడికి ఇచ్చాయి. ఓడిపా. ఏమా ఆ గాడిది ఎక్కడ తిరుగుతుంది? ఏ గాడిదండి? మా రంగడి గాడిద. వాడికి ఇంకా ఉద్యోగం దొరకలేదటండి. దొరుకుతుంది దొరుకుతుంది. దొరకదు, ఉద్యోగం దొరుకుతుంది. కారు రాణి విడి వ్యవహారం అని చెప్తాను. వస్తాను మాస్టర్. వెళ్ళిపో. సారీ మేడం. ఏమి సార్, ఎవరు నువ్వు? నీకేమైనా బుర్రుందా? బుర్రా బోలెడంత ఉంది. నీకేమన్నా కాస్త కావాలా? మాటలు జాగ్రత్తగా రాని. కారు ఇంత జాగ్రత్తగా రానిచ్చాడు, ఇంకా మాటలు జాగ్రత్త కూడానా? అసలు ఈ డొక్కు కారు తీసుకెళ్లి చెత్తలో పడేయాలి. ఈ డ్రైవర్ ని కూడా చెత్త కుప్పలో పారేయాలి. లేకపోతే మళ్ళీ కార్లకు న్యూసెన్స్. కరెక్ట్. ఏమండి మాట, మీరేమన్నా మున్సిపాలిటీ సరుక? అదేం కాదు, చెత్త డబ్బా అంటూ నానా చెత్త మాటలు మాట్లాడుతూ కారుకి డాష్ కొట్టింది కాకుండా ఇంకా మాటలు మిగులుతున్నావా? ఓహో, నడి రోడ్డులో కారు పార్క్ చేసిన చాలక ఏమిటి జబర్దస్తి? మా కారు మధ్యలో ఉంటే నీ కారు బ్రేక్లేవే? బ్రేకులా? మనం ఈ కారు కొన్నప్పటి నుంచి వాటి కోసమే వెతుకుతున్నాం, దొరకలేదు. మంచి పని చేసావు. మరి నీకు తెలియదా? ఈ విషయం ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. అందుకనే మన రథం వెళుతుంటే ఎవరు అడ్డురారు. నడు పోలీస్ స్టేషన్ కి, నేను రిపోర్ట్ చేయాలి. లిఫ్ట్ ఇస్తారా? మీతో పాటు మీరు తీసుకెళ్తే నరకానికి కూడా వచ్చేస్తారు. అక్క, ఈ పూలతో మనకేమిటి? రిపోర్ట్ ఇస్తే వాళ్ళే తీసుకెళ్తారు. ఏమిటి పూల్ కీలంటున్నావు? జాగ్రత్త, నా కారుకు లేనట్టే నా మాటకు కూడా బ్రేకులు లేవు తెలుసా? మిస్టర్. ఎస్ మిస్. మేము ఎవరు అనుకుంటున్నావు? ఆడపిల్లలు అనుకుంటున్నాం కాదా? మేము తలుచుకుంటే నిన్ను ఊళ్ళోనే లేకుండా చేయగలం తెలుసా? నన్నా ట్రై చేయండి చూద్దాం. బుచ్చబ్బాయి స్టేట్స్ అసిస్టెంట్ మేనేజర్ ని కదపడం అంటే మీ తరం కాదు, మీ బాబు తరం కాదు, మీ తాత తరం కాదు, మీ ముత్త. అదా కదా. ఐ విల్ టీచ్ యు ఎ లెసన్. చాలా అక్క. అబ్బా,
వెంటనే డిస్మిస్ చేయండి. మన ఎస్టేట్ పొలిమేరలోతులకు వెళ్ళగొట్టాలి. ఎవరు? వాడే ఆ ఫూల్. 190 మంది పూల్సేనమ్మా. ఎవరని? మన ఎస్టేట్ అసిస్టెంట్ మేనేజర్ నాన్న. ఓ వాడా, రంగడా. వాడు మా టిప్ టాప్ పూల రంగంలో ఉంటాడు. నాన్న, వాడి మీద నీకు అంత మోసుంటే ఓ పిల్లని తెచ్చి పెళ్లి చేస్తారట. కానీ ముందు వాళ్ళని డిస్మిస్ చేయాలి. ఏం జరిగింది తల్లి? మన కార్ కి డాష్ కొట్టింది కాక పైగా నానా మాటలని నానా తిప్పలు పెట్టాడు నాన్న. ఎవరిని? మిమ్మల్ని? నేను చెప్పలే వాడు సురుకని వాడిని. నాన్న, నీకు వేళాకులంగా ఉందా? తీసేస్తావా లేదా? తల్లులు ఈ మాత్రం దాన్ని తీసేస్తే ఎలా చెప్పండి? నేను వాడిని పిలుస్తాను, మీరు గట్టిగా చివాట్లు పెట్టండి. అంతేగాని తీసేస్తే ఎలా? ఇదో జీతంలో అందరూ సగం పనిచేస్తే వీడు డబ్బులు పనిచేస్తాడు. అయితే ఇంకే, పొద్దున్నే పిలిచి పూజ చేసి ఇంక్రిమెంట్ బోనస్ 2 కల్పించేసి. అంతేనా? మన నాన్నగారిని తాతని తిట్టాడు కదా, వాడు ఇక్కడ ఉండని మన హాస్టల్ కలిపదాం. నేను చెప్తాను. పోనన్నా, అక్కడే లేయం. మమ్మల్ని ఎవరైనా అల్లరి చేస్తే ప్రిన్సిపాల్ తిడతాడు, సస్పెండ్ చేస్తాడు. అవును అమ్మడు, మీరు వెళ్ళిపోతే ఎలా? నేను బ్రతకగలనా? ఇప్పుడే వాడిని డిస్మిస్ చేసి సస్పెండ్ చేస్తానంటే వెంటనే తుపాకు పెట్టి బాత్రూమ్ కలిసి కలిసేస్తే ఎలకలకి మారిపోతాడు. కోపం వచ్చిందంటే నేను బుచ్చిపోయిన కాదు, ఒకటి పిచ్చపోయాను. మా నాన్న